నమస్తే సీవా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య వార్తల్లోని వివరాలకు వెళ్తే ఈ రోజు ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో సోలార్ పరిశ్రమ వద్దే వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టర్ మరియు తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు గ్రామస్తుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, ఏపీ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు పి రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి జగన్నాథం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయక కార్యదర్శి బి నాగన్న, రైతు సంఘం నాయకులు రమేష్, మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ ఉయ్యాలవాడ గ్రామంలో సోలార్ ప్లాంట్ నిర్మాణం చేపడతామని గత కేబినెట్ తీర్మానం చేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెంది వివిధ రూపాలలో రైతులు ఆందోళన చేశారని, మొత్తం గ్రామమంతా ముక్త కంఠంతో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారని అన్నారు. అంతలోనే ఎలక్షన్ కోడ్ రావడంతో ఆందోళన ఆగిందని ప్రతిపక్షంలో ఉండే గౌరీ చర్తారెడ్డి మరియు ఎంపీ బైరెడ్డి శబరి గ్రామానికి వచ్చిన సందర్భంగా మా గ్రామంలో సోలార్ పరిశ్రమ మాకు వద్దంటూ వినతులు కూడా ఇచ్చారని, ఈ సందర్భంగా మేము అధికారంలోకి వస్తే సోలార్ ప్లాంట్ను రానివ్వకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే మళ్ళీ అధికారులు ఊర్లో సర్వే చేయడం కోసం రావడంతో రైతులు ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలను ప్రభుత్వాలు చేసినప్పుడు రైతులు ప్రజలు రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ ఐక్యమై తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. గ్రామ రైతులు మహబూబ్ బాషా, రామకృష్ణ, సుబ్బరాయుడు, హుసేన్, వెంకటరమణ, తిరుపతయ్య, శ్రీరాములు, వేణుగోపాల్, బ్రహ్మచారి, సరస్వతి, మధు, శ్రీనివాసులు, వందలాది మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉయ్యాలవాడ గ్రామంలో సోలార్ ప్లాంట్ను నిర్మించాలని గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ రోజు గ్రామ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాల ఐకమత్యంతో మొత్తం కూడా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి మా గ్రామంలో కనుక సోలార్ ప్లాంట్ కనుక నిర్మాణం చేస్తే కనుక గ్రామం అంతా కూడా శ్మశాన వాటికగా ఏర్పడుతుంది. ఇప్పటికే డిఆర్డిఓకు కొన్ని వందల ఎకరాలు భూమిని ఇచ్చాము. మళ్ళా భూములు కనుక సోలార్ ప్లాంట్ కొరకు కనుక తీసుకుంటే పశు సంపద కానీ అదేవిధంగా మొత్తం కూడా వ్యవసాయదారులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ గ్రామాన్ని వదిలిపెట్టి పోవాల్సింది వస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసి కలెక్టర్ గారికి చెప్పి ఆ రోజు ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపి ఆ రకంగా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపడం అనేటువంటి జరిగింది. అయినా మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అక్కడ సోలార్ పని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. అంటే ఈ మధ్యలోనే సర్వేర్లు అంటే మండల సర్వేర్లు అదేవిధంగా జిల్లా సర్వేర్లు అందరూ కూడా పోయి సర్వే చేయడానికి పూనుకుంటే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అది తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు, కాంగ్రెస్ కాదు, అన్ని పక్షాల వాళ్ళందరూ కూడా ఈ గ్రామంలో సోలార్ ప్లాంట్ పెట్టడానికి వీలు లేదు, అట్లా పెట్టినట్లయితే కనుక మిమ్మల్ని ఇక్కడే స్తంభాలకు కట్టేస్తామని చెప్పి ఆ రకంగా సర్వేర్లను కూడా వెనక్కి తిప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రైతుల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పుకుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి ఏదైతే సోలార్ పరిశ్రమ పెట్టి ఈరోజు రైతుల జీవితాలతో చెలగాటమాడాలనుకుంటున్నారో ఆ పరిశ్రమను ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము అన్ని సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అని గట్టిగా నిలదీస్తున్నాం. మేము డిమాండ్ చేసేది 1/2 ఎకరా భూమి కూడా ఇచ్చే సమస్య లేదు. ఏ రైతు కూడా భూమి పెద్దవాళ్ళకి ఇవ్వరు, కంపెనీ వాళ్ళకి ఇచ్చే సమస్య లేదు. తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి పేద రైతుల ఆస్తి వాళ్ళ పక్షాన ఉండాలా. ఈ భూమి వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు లేదా కంపెనీ వాడు మీకు డబ్బులు ఇస్తామంటారు. వాళ్ళ డబ్బులు అంట మీకే మేము డబ్బులు ఇస్తాం, ఒక్కొక్క రైతు ఒక 1000 రూపాయలు 500 ఇస్తే తీసుకోండి, అంతేగాని పేద రైతులు భూమిని ఇచ్చే సమస్య లేదు. ఉద్యమాన్ని కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో గట్టిగా ఆలోచన చేసి రైతుల భూమి రైతులకే ఉండే విధంగా చర్యలు చేపట్టాలని
స్థానిక ఎమ్మెల్యే ఎంపీ కూడా రైతుల పక్షాన ఉండాలని మేము పదే పదే తెలియజేస్తున్నాం. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 43వ వార్డ్ రెవెన్యూ కాలనీలో విద్యుత్ తీగలకు తీగలు చుట్టుకొని సంవత్సరం గడుస్తున్నా పట్టించుకొని విద్యుత్ అధికారుల వైఖరికి నిరసనగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, వార్డు నాయకులు వి శంకర్, ఎం భాస్కర్, ఎస్ రోసయ్య, ఎన్ మదిలేటి, కె విక్రమ్, యు బీసన్న, మనోహర్, నాగరాజు, సుధాకర్లతో కలిసి రెవెన్యూ కాలనీలో విద్యుత్ తీగలకు చుట్టుకున్న తీగలను పరిశీలిస్తూ పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి టి రాముడు, ఎం భాస్కర్ మాట్లాడుతూ విద్యుత్ అధికారులు నిద్రమత్తును వీడాలని, ప్రజలను ప్రమాదాల బారి నుండి కాపాడాలని అన్నారు. గత సంవత్సర కాలంగా విద్యుత్ తీగలను చుట్టేసిన తీగలను తొలగించడంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కనబడుతుందని అన్నారు. క్రింద సర్వీసెస్ తీగలతో పాటు పైన 11 kV హైటెన్షన్ వైర్లు కూడా ఉన్నాయని, రోజు కూరగాయల మార్కెట్, బుడ్డల మార్కెట్లకు వేలాది మంది తిరిగే ఈ రోడ్లో విద్యుత్ ప్రమాదం జరిగితే ప్రజలతో పాటు లక్షలాది రూపాయలు విలువైన వ్యాపార సామాగ్రి కాలి బూడిదయ్యే ప్రమాదం ఉందని అన్నారు. స్థానిక ప్రజలు అనేకసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ సమస్యపై చర్య తీసుకోవాలని, లేదంటే ప్రజలను సమీకరించి ఆందోళన చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నలభై వార్డు మన మార్కెట్ యార్డుకు దగ్గరలోనే ఈ మార్కెట్ యార్డు పైకి తీగల పైన ఎట్లా తిప్పతీగా కొన్ని నెలల నుంచి ఉంటున్నా కూడా ఈ కరెంటు అధికారులు ఏమీ స్పందించడం లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కానీ ఆ కంప్లైంట్ని తీసుకొని దాన్ని సాల్వ్ చేద్దామనే ఉద్దేశము ఎన్నిసార్లు ఇచ్చినా కంప్లైంట్లు వాళ్ళు ఆ కంప్లైంట్ల కిందనే పెట్టుకున్నారు. కానీ దాన్ని శుద్ధతో దాన్ని పరిష్కరించాలని వాళ్ళు చూడడం లేదు. కనుక తక్షణమే ఈ ఉన్న తిప్పతీగలు తొలగించి ఈ ప్రమాదాల నుంచి కాపాడాలని చెప్పేసి మా 43వ వార్డు ప్రజలంతా కోరుకుంటున్నారు. నా పేరు భాస్కర్. పరిధిలోని 43వ వార్డు రెవెన్యూ కాలనీలో మార్కెట్ యార్డు వెనకల్నే కొన్ని వేలాది మంది రోజు తిరిగే ఈ రస్తాలో మొత్తం కరెంటు తీగలకంతా వైర్లు చుట్టేసుకొని నెలల తరబడి కలుస్తున్నా దాదాపు ఒక 6-7 నెలలు అయిపోతుంది. కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. వేలాది రూపాయలు ఈరోజు జీతాల పేరుతో తీసుకుంటున్నారు ఏఈలు కానీ, లేదంటే లైన్ మ్యాన్లు కానీ. కానీ వీళ్ళకేం కనపడడం లేదా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. పైన చూస్తే 11 kV హైటెన్షన్ లైన్స్ ఉన్నాయి, కిందనేమో మామూలు ఇండ్లకు వచ్చే సర్వీస్ లైన్స్ ఉన్నాయి. కానీ ఇండ్లలోకి మొత్తం కరెంటు తీగలకి ఎంబడి చెట్లు లోపలికి ఇండ్లలోకి పోతున్నా కరెంటు అధికారులు మాత్రం ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. కనుక తక్షణమే దీన్ని తొలగించాలా, ప్రమాదాల నుంచి ప్రజల్ని కాపాడాలా. ఈరోజు ఏదైనా చిన్న ప్రమాదం జరిగిందంటే మొత్తం ఇండ్లలోకి మంటలు వచ్చేసి ఇండ్లు కాలిపోయే పరిస్థితి ఉంది. కనుక ఈరోజు ఈ వ్యాపారాలు చూస్తున్నాం, కింది మీనికి లక్షల రూపాయలు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళ వ్యాపారాలనే దగ్ధమయ్యే పరిస్థితి ఉంది. కనుక తక్షణమే ఎలక్ట్రికల్ ఏఈ గారు, డిఈ గారు, ఎస్సీ గారు చొరవ తీసుకొని తక్షణమే ఈ చెట్లను తొలగించాలా, ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాముడు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి. నిత్యావసర ధరలు, ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టత చేయాలని, గ్యాస్ డీలర్ పెట్రోల్ ధరలు తగ్గించి సామాన్య ప్రజలను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఐ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ కార్యకర్తలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని నిత్యావసర సరుకులు ధరలు తగ్గించి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అన్నారు. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని తెలిపారు. అన్ని దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల నుండి ఆందోళన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి వారు స్వాగతం తెలియజేస్తా ఉన్న కామెంట్స్. ఈరోజు మన వస్తువులన్నిటిపైన
జిఎస్టీ వేశాడు. నేను అధికారంలోకి వచ్చినా వచ్చే 5 నెలలు 6 నెలలు కాలేదు, 4 నెలలు కాలేదు, నన్ను ఎవరేం చేసుకోలేరని చెప్తామని అనుకుంటున్నారేమో. తస్మా జాగ్రత్త. బంగ్లాదేశ్ లో అధ్యక్షురాలు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, అదేవిధంగా పెట్రోలు డీజిల్ ధరలు, మరి పేద ప్రజలు రోజు బాదుతున్న ఈతి బాధల్ని నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. మరి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికి కూడా దేశంలో 130% మంది ప్రజలు ప్రభుత్వ లెక్కల ప్రకారమే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని చెప్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువనంటే కనీసం 2 పూట్ల తిండి తినలేని పరిస్థితుల్లో వాళ్ళు అంతా కూడా 30% ఉన్నారని చెప్తున్నారు. అయితే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన చెప్తున్నాడు దేశం చాలా ముందుకు పోతుంది, అదేవిధంగా దేశ సంపద అంతా పెరుగుతుంది అని. దేశ సంపద పెరుగుతున్న మాట వాస్తవం. అయితే ఈ సంపద అంతా దేశంలో ఉండే 145 కోట్ల మంది ప్రజలకు చేరడం లేదు. కేవలం ఏళ్ల మీద లెక్కబెట్టే బడా కోటీశ్వరుల చేతుల్లో ఈరోజు సంపద అంతా కేంద్రీకృతమైంది. మరి ఇప్పటికీ ప్రభుత్వం వాళ్ళు చెప్తుండే దాదాపు నరేంద్ర మోడీ చెప్తున్నాడు 80 కోట్ల మందికి, అంటే అన్ని కుటుంబాల వాళ్ళకి అంత్యోదయ పథకంతో మేము 5 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నామంటున్నాడు. ఉచితంగా ఇస్తామంటున్నారు 5 కిలోలు. ఆయన ఇచ్చే 5 కిలోలు, రాష్ట్రం ఇచ్చే 10 కిలోలు, దీని మీద ఆధారపడి ఇప్పటికీ దేశంలో ఉండే ప్రజలు ఆధారపడి జీవనం చేసే పరిస్థితుల్ని ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఇది చాలా దారుణం. మరి వాళ్ళేమో చెప్తున్నారు, ఒక పక్కేమో వాళ్ళ లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు పెంచుకుంటున్నారు. పేద ప్రజలకు సంబంధించి ఇప్పటికి కూడా ఇల్లు లేని వాళ్ళు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు, రేషన్ కార్డు కావాలని చెప్పేవాళ్ళు సుప్రీంకోర్టు చెప్పింది. అయ్యా ఎవరైతే అర్హులైన వాళ్ళు ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటారో అందరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వమని సుప్రీంకోర్టు సూచన చేసింది. అయినా సుప్రీంకోర్టు సూచనలు కూడా ఖాతరు చేయకోకుండా ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. అందుకోసమే మేము కోరేది ఏమనంటే మొత్తం ఈరోజు దేశవ్యాప్తంగా రేషన్ కార్డులు కావాలని చెప్పి ఎవరైతే అర్హులైన వాళ్ళందరూ కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి, నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి, ఆహార ధాన్యాలకు సంబంధించి మరి ఎలాంటి కొరత లేకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాల మీద మేము డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో నూతన స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అందరికీ ఆరోగ్యం. స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్లు అన్ని విభాగాలకు ఇవ్వనున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. 2018లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకం ప్రారంభం చేశారని, అప్పటి నుండి నిరాటంకంగా కొనసాగుతున్నదని అన్నారు. వార్డులో ఏ రోజుకు ఆ రోజు దుప్పట్లు మార్చడం ద్వారా ఇన్ఫెక్షన్ రేటు తగ్గడంతో పాటు పడకలు సైతం శుభ్రంగా ఉంటున్నాయని అన్నారు. రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పెద్దాసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. హాస్పిటల్లో నూతనంగా వచ్చిన దుప్పట్లను ప్రతిరోజు ప్రతి కలర్లను ఐడెంటిఫికేషన్ చేసి ప్రతి దినము ఒక కలర్ లాగా 7 రోజులకు 7 కలర్ల దుప్పట్లు ఆయా విభాగాలలో రోగుల కోసం వినియోగించాలని హాస్పిటల్ సిబ్బందికి తెలియజేశారు. హాస్పిటల్లో ప్రతి కలర్ గల దుప్పట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పలు విభాగాలలో 7 రోజులు 7 కలర్ల దుప్పట్లను ప్రతిరోజు చేంజ్ చేస్తూ ఉండాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఎస్ఆర్ఎంఓ డాక్టర్ హేమమాలిని, ఏఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివబాల నాగాంజన్, డాక్టర్ కిరణ్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ జీవన్, శ్రీమతి ఎస్పీ సావిత్రిబాయి మరియు లియోటెక్ ప్రాసెస్ సూపర్వైజర్ శ్రీ ప్రసాద్ రావు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. దేశంలోనే అతిపెద్ద మట్టి వినాయక విగ్రహం కర్నూలులో ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా తుంగభద్ర నదీ తీరాన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వినాయక భక్త బృందం సభ్యులు 63 అడుగుల అతిపెద్ద మట్టి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. దత్తాత్రేయ అవతారంలో గణనాథుడు రూపుదిద్దుకుంటున్నాడు. 63 అడుగులతో మట్టి విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉండడంతో విగ్రహ ఏర్పాటు పనులను కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పరిశీలించారు. మట్టి విగ్రహాలతో వినాయక చవితి పండుగను అందరూ జరుపుకోవాలన్న ఉద్దేశంతో అవగాహన కోసం పెద్ద మట్టి విగ్రహం ఏర్పాటు చేసినందుకు మోహన్ రెడ్డి నిర్వాహకులను అభినందించారు.
అవయవ దానం అనేది ప్రపంచంలోనే ప్రాముఖ్యత కలిగిన అంశమని, భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవయవ దానం ప్రాధాన్యంపై అవగాహన పెంపొందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయని కర్నూలు 2వ పట్టణ సిఐ నాగరాజరావు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 49వ వార్డ్ సంకల్బాగ్లోని పాఠశాల బ్రాంచ్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత అవయవ దానంపై ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని 2వ పట్టణ సిఐ నాగరాజరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 2వ పట్టణ సిఐ నాగరాజు మాట్లాడుతూ, ఒక మనిషి చనిపోతూ ఎంతో మందికి అవయవ దానం చేసే శక్తి చనిపోయిన వ్యక్తికే ఉందని, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించే అవయవాలతో ఇతరుల జీవితాలలో వెలుగును నింపవచ్చునని అన్నారు. ఏదైనా ప్రమాదంలో జీవన్ముక్తులుగా మారిన వ్యక్తుల నుంచి మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె కవాటాలు, పేగులు, క్లోమం, కార్నియా అవయవాలు ఇతరులకు అవసరమైన అవయవాలు ఉపయోగపడతాయని చెప్పారు. ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్, బిందు మాధవి, జ్యోతి, రవి, వేణు, స్వాతి, రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు నాగరాజరావు. నేను కర్నూలు 2 సిఐగా పనిచేస్తున్నాను. ఆర్గాన్ డొనేషన్ అనేది ఇప్పుడు ప్రపంచంలో మనకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఎందుకంటే ఒక మనిషి చనిపోతూ ఎంతోమందికి ప్రాణదానం చేయగల శక్తి ఒక మనిషి చనిపోయిన మనిషికి ఉన్నది. బ్రతికున్న మనిషికి కూడా ఆ శక్తి లేదేమో కానీ చనిపోయిన మనిషికి మటుకు ఆ శక్తి ఉన్నది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి తన యొక్క ఆర్గాన్స్ని, కళ్ళను, కిడ్నీలను, అవసరమైన అవయవాలను కూడా దయచేసి డొనేట్ చేసి రెండోసారి జీవించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. డొనేట్ ఆర్గాన్, లీవ్ లాంగ్. స్థానిక భాష్యం ఎన్ఆర్పేట ఈరోజు అవయవాల దానం గురించి విస్తృతంగా ర్యాలీ జరగడం జరిగింది. సో ఇందులో 2 టౌన్ సిఐ సార్ కూడా, నాగరాజు గారు కూడా పార్టిసిపేట్ చేసి పిల్లలందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలానే ఆ పిల్లలందరినీ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ రిలేటివ్స్ని కూడా అవయవాలను దానం చేయండి, లీవ్ లాంగ్ అని, అలానే అవయవాలను దానం చేసి మళ్ళీ ప్రపంచంలోకి మీరు బతుకుతూ అలానే ఇంకొక నలుగురిని బతికిస్తూ ఉండమని చెప్పేసి సార్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ పరంగా మన దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో డొనేట్ ఆర్గాన్స్ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా చర్చనీయంగా చేసుకున్నారు. ఇందువల్ల ఏంటంటే ప్రపంచానికి కానీ దేశానికి కానీ మేము ఇచ్చే సందేశం ఏంటంటే అవయవాలను దానం చేసి మళ్ళీ ఇంకొకసారి బతుకుదాం, అలానే ఇంకొకరిని బ్రతికిద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. భాషన్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్, ఎన్ఆర్పేట. సమాజంలో గురువు స్థానం మహోన్నతమని, సర్వేపల్లి రాధాకృష్ణ జీవితాన్ని విద్యార్థులు, గురువులు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకోవడం ద్వారా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి గౌరవించుకోవడంగా భావించి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దేశంలో ఒకరి పుట్టినరోజును ఒక దినోత్సవంగా జరుపుకుంటున్నారు అంటే వారు దేశానికి ఎంతో సేవ చేయడం, జీవితంలో ఎంతో సాధిస్తే తప్ప జరగదని కలెక్టర్ పేర్కొన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయునికి మన సాంప్రదాయాల ప్రకారం అంతటి గౌరవ స్థానాన్ని ఇచ్చామని అన్నారు. విద్యార్థులకు పాఠశాలల్లో ఉన్న సందేహాలను వారికి అర్థమయ్యే విధంగా చెప్పడంతో పాటు విద్యార్థుల్లో ఉండే ప్రతిభను బయటికి తీసి మార్గదర్శనం ఇచ్చినట్లయితే వారు ఉన్నత స్థానంలో ఉంటారని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. విద్య యొక్క 4 ప్రధాన లక్షణాలైనటువంటి జ్ఞానం, అండర్స్టాండింగ్, నైపుణ్యతలను ఉపాధ్యాయులు సాధించగలగాలని, ఉపాధ్యాయులందరూ టెక్నాలజీని ఎప్పటికప్పుడు సవరీకరణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యలో ఎడ్యుకేషన్ పాలసీలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠాలను ఏ విధంగా చెప్పొచ్చు, విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో ఏ విధంగా చెప్పొచ్చు, పాఠాలను చెప్పేందుకు ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాలను ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే సిఇఓ నాసరరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కె శ్యాముల్, జెడ్పీటీసీ ఎస్ ప్రసన్న కుమార్, 17వ వార్డు కార్పొరేటర్ కె పద్మలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే జీవితం చాలా విశాలమైనది. ఏ కుటుంబంలో ఏ విధంగా తెలియదు. మన భారతలు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకు విద్యార్థులు చేస్తున్నామంటే ఇంతకు మించిన స్థానం మన గురువులకు దొరకదు. మన పాత్ర చాలా అమోఘమైనది.
నేను చేస్తాను కాబట్టి తెలుసు కాబట్టి ఆ బాధ ఇదే. అలాగే మనంతా గుర్తించి ఒక ఉపాధ్యాయ దినోత్సవం పెట్టాలంటే మనం గుర్తించినందుకు చాలా సగర్వంగా పెరుగుతున్నాను. నేను చెప్పేది అంటే ఫైనల్గా ఉపాధ్యాయులందరినీ ఈ ఉపాధ్యాయ దినోత్సవం రాదు ఎవరైతే వాళ్ళ యొక్క రంగాల్లో బాగా చెప్పే వాళ్ళని సన్మానించడం జరుగుతుంది కదా. అందులో భాగంగా మనల్ని గుర్తించేందుకు కూడా ఈ గవర్నమెంట్ తరఫున బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక మిషనరీ గుర్తింపు పొందాలనేది భారతదేశానికి గర్వకారణం. సాక్షాత్తు జాతిలో మహాత్మా గాంధీ గారు ఒక సందర్భంలో చెప్పారు, నేను అర్జునుడనైతే రాధాకిషన్ గారు శ్రీకృష్ణుడు లాంటి వారు, నేను ఆయన గురువుగా భావిస్తున్నా అని చెప్పి అంత గొప్పగా ప్రశంసించారంటే రాధాకిషన్ గారి గొప్పతనం ఏ పాటిలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా భారతదేశానికి అనేక రకాల దిక్కుది భారతదేశ విద్యాలయంలో భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలని చెప్పేసి భావి భారతానికి భవిష్యత్తు విద్యారంగం ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా ఒక దిక్కుదిని చూపించిన వ్యక్తి రాధాకృష్ణ గారు. అలాంటి వ్యక్తి అనేక విశ్వవిద్యాలయాల్లో ఆడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీ కానీ లేకపోతే అత్యంత ప్రాచీన బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేసి ఈ భారతదేశంలో విద్యారంగానికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సర్వే. సో ఇప్పుడు అందరూ ఇంకొకరు చెప్పిన వ్యక్తులందరూ కూడా చెప్పడం జరిగింది. స్పెసిఫిక్గా సెప్టెంబర్ 5th మనము ఎందుకు టీచర్స్ డే జరుపుకుంటాము అన్నది. సో గౌరవనీయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5వ తారీఖున మనము ఈ టీచర్స్ డే జరుపుకొని మనలో ఒక ఉపాధ్యాయుల్ని ఆ సంవత్సరానికి బెస్ట్గా మనం ట్రీట్ చేస్తూ ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఒక పండుగలాగా చేసుకొని వాళ్ళని సత్కరించుకోవడం ద్వారా మనందరినీ గౌరవించుకోవడము మనం ఇది ఆనవాయితీగా సంవత్సరాల తరపున చేస్తున్నాం. సో ఒక దేశంలో ఒకరి బర్త్డేని కానీ ఒకరి పుట్టినరోజును కానీ ఒక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఆ దేశానికి ఎంతో సేవ చేయడం, ఎంతో సాధించడం జీవితంలో చేసి ఉంటే తప్ప జరగదు. సో ఇలా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం చూసుకుంటే ఒక సామాన్య కుటుంబం నుంచి ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా, ప్రొఫెసర్గా, అలాగే తత్వవేత్తగా, ఫిలాసఫర్గా, సో తర్వాత మళ్ళీ దేశానికి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అంటే హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద కంట్రీని అచీవ్ చేసుకుని హైయెస్ట్ అవార్డ్ ఇన్ ద కంట్రీ భారతరత్న కూడా ఆయన తీసుకోవడం జరిగింది. రోల్ మోడల్. వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకునే విధంగా అందరూ సహకరించాలని నంద్యాల జిల్లా ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్ తెలిపారు. పట్టణంలోని ఎంఎం ఫంక్షన్ హాల్లో అన్ని మతాల పెద్దలతో పాటు శాంతి సంఘ కమిటీ సభ్యులు, వినాయక చవితి ఏర్పాట్ల నిర్వాహకులు, పుర ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో డీఎస్పీ రామాంజీ నాయక్ అధ్యక్షతన పిఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వినాయక చవితి వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేశామని అన్నారు. ఆచరించాల్సిన నిబంధనలను వివరించారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని, డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని, ఎవరైనా సరే చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రామాంజనేయ హెచ్చరించారు. మన నంద్యాల జిల్లా ఆత్మకూరు టౌన్లో ఈరోజు గౌరవనీయులు మన ఆర్డీఓ గారు, నేను, మా సిఏలు, ఎస్ఐలు, ఎంఆర్ఓ మేడము, మన పీస్ కమిటీ సభ్యులు, పెద్దవాళ్ళందరూ కూడా ఈరోజు మీటింగ్ హాజరైనారు. రేపు వినాయక చవితి పండుగ రోజు సందర్భంగా ఆత్మకూరు టౌన్లో విగ్రహాలు పెట్టుకునే విషయంలో, మన వినాయక విగ్రహాలు పెట్టుకునే విషయంలో ప్రజలందరికీ మేము ఒక విన్నపం చేసినాము. పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరం కలగకూడదు. కరెంట్ స్తంభాలు, కరెంట్ లైన్లన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా విగ్రహాలు పెట్టుకొని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో ఆత్మకూరు పట్టణంలో ప్రజలందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా ఈ పండుగ జరుపుకోవాలని ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసినాము. అదేవిధంగా మా పోలీస్ ప్రొటెక్షన్, మేము 24 గంటలు టౌన్లో గస్తీ తిరుగుతూ ఉంటాము. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరం హిందూ ముస్లిం సోదరులందరూ ఒక అన్నదమ్ముల మాదిరిగా, కుటుంబ సభ్యుల మాదిరిగా ఐకమత్యంగా ఉంటూ అందరూ ఈ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని అందరినీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేసినాము. అదేవిధంగా ప్రశాంతంగా జరిగేటట్లు మేము తప్పకుండా బందోబస్తు డ్యూటీ చేస్తూ ప్రశాంతంగా జరిపిస్తాము. అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా
ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకొని మేము టైమింగ్ చెప్తాము, ఆ టైమింగ్ ప్రకారము విగ్రహాలు ఎత్తి జాగ్రత్తగా నిమజ్జనం చేసుకుంటారని, ఈ నిమజ్జనం చేసే టైంలో దయచేసి ప్రజలు కూడా ఎవరు కూడా మందు తాగకుండా ఉంటే బాగుంటుంది. తాగుడు వల్ల లేని కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి ఎవరు కూడా మద్యం సేవించకూడదని ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. సార్ డీజేలు లేదు, భక్తి శ్రద్ధలతో మామూలుగా తప్పట్లు మామూలుగా ఉంటాయి మన గ్రామీణ ప్రాంతాల్లో, టౌన్లో ఎక్కడైనా కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారము పాటలో చిన్న చిన్న భక్తి గీతాలు పెట్టుకోవచ్చు. డీజే పర్మిషన్ అయితే ఎవరికి లేదు. రికార్డ్ డ్యాన్స్ కానీ అవన్నీ ఎటువంటి పర్మిషన్ లేకుండా మా ఎస్పీ గారి ఆదేశాలపైన మేము జాగ్రత్తగా చూసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.